సార్ ఓపెన్ చేస్తే తారక్ అన్న వాయిస్ ఓవర్తో మన లెనిన్ గడి ఇంట్రడక్షన్ ఉంటుంది సార్. దేవరే దిగొచ్చి కథ చెప్తున్నాడు, బాగుంది. తర్వాత ఏముంది, ఇంకెవడ కథ ఆడు చెప్పుకోవడమే. అంటే ఇప్పుడు లెనిన్కి ఒక కథ ఉంటుంది సార్, అది ఢిల్లీకి చెప్పుకుంటాడు. అలాగే వసంత్ గాడికి ఒక కథ ఉంటుంది సార్, అది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటాడు. మన ఇతరాజుకి కూడా ఒక కథ ఉంటుంది సార్, పాపం రిలేటివ్స్ ఎవరో తోడులేక కుక్కకి చెప్పుకుంటాడు. కుక్కకి చెప్పుకోవడం ఏంటయ్యా చండాలంగా? నువ్వే ఆ స్క్రీన్ ప్లే ఏదో కొంచెం లీనియర్గా రాసి వాళ్ళ బ్యాక్ స్టోరీస్ రివీల్ చేయొచ్చుగా. ఇవన్నీ ప్లాట్ ట్విస్టులు సార్, లీనియర్ స్క్రీన్ ప్లేతో చెప్పలేము, అలా సడన్గానే రివీల్ అవ్వాలి. ఇప్పుడు ప్లాట్ ట్విస్టులు అంటే స్టోరీ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఏదో ఒక క్లూతోనో హింట్తోనో రివీల్ అయితే బాగుంటుంది కదా. మరీ ఇలా కూర్చోబెట్టి కుక్కలకు చెప్తే యాక్సెప్ట్ చేస్తారంటవా? అన్నిసార్లు కుక్క అనకండి సార్, అక్కడ నేను కుక్కకి చెప్పట్లేదు సార్, కుక్క ప్లేస్లో కూర్చున్న ఆడియన్స్కి చెప్తున్నాను. ఇంకో డౌట్, ఇప్పుడు వసంత హీరోయిన్ ఫ్రెండ్ని చంపేసినప్పుడు సింపుల్గా పాయిజన్ తాగి చచ్చిపోయింది కాపాడలేకపోయామని చెప్తే సరిపోద్ది కదయ్యా. బయటకు వచ్చి నవ్వుతూ బతికే ఉంది గంటకు గదిలోకి వెళ్ళండి అంటాడేంటయ్యా? నాకు అర్థం కాలేదా అసలు, ఈ సీన్కి అర్థమే లేదా? సార్ మీరు ప్రొడ్యూసరా స్క్రిప్ట్ రైటరా సార్? స్టోరీ అంతా బాగానే ఉంది కానీ నాకెందుకో విలన్ క్యారెక్టర్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపిస్తుందయ్యా. అయ్యా ఎనీవేస్, స్క్రీన్ ప్లేలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా స్క్రీన్ మీద ఉంది అయ్యగారు కాబట్టి, స్టోరీ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తాం.